హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు వచ్చేసి రంజాన్ రోజుది. ఇంకా అందరికీ హాలిడే కదా, పిల్లలు కూడా లీవ్లు అనేది స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలనుకున్నాం కదా, ఆ ప్లాన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీక్ అలా పోదాం అనుకుంటా ఉన్నాము. ఇంకా ప్లాన్ అయితే క్యాన్సిల్ అయిపోయేసింది అమ్మ వాళ్ళ ఇంటికి పోయేది. ఇంకా మార్నింగ్ అయితే ఇంక అందరికి లీవ్ కదా అనేసి లేట్గా లేసాను. ఒక 7:30 8 అయితే అవుతుంది టైము. ఇంకా లేచి నేనైతే మెంతులు నీళ్ళు అనేది స్టవ్ పైన పెట్టేశాను కదా. అదేలాగా లెఫ్ట్ ఓవర్ రైస్ నైట్ కొంచెం అన్నం మిగిలిపోయింది. అన్నంలో ఇంకా పెసరపప్పు అనేది వాష్ చేసి ఏమైనా రైస్లో అనేది వేసేస్తున్నాను. ఇంకా పొంగల్ చేద్దాము అనుకున్నాను. ఇంకా అందుకని నైట్ కూడా అన్నం కొంచెం ఎక్కువగా మిగిలిపోయేసింది. అందుకోసం పొంగల్ చేస్తున్నాను. అన్నం అంతా బాగా స్మాష్ చేసి ఇంకా పెసరపప్పు ఉంది కదా, పెసరపప్పు అనేది రైస్లో వేసేసాను. ఇంకా సరిపడిన వాటర్ పోసేసి ఇంకా లిడ్ క్లోజ్ చేసి పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే రానిచ్చేస్తాను. ఇంక ఇలా సరిపడిన వాటర్ అయితే పోసేసాను. ఇంకా లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాను. హస్బెండ్ కూడా లేసి అయితే వాకింగ్కి అయితే వెళ్ళిపోయేసిండ్రు. హస్బెండ్ మార్నింగ్ లేసి ఇంకా లేసేది అలవాటు కాదు హస్బెండ్కి, ఎర్లీ మార్నింగ్ లేసేది. అందుకని లేచి హస్బెండ్ అయితే వాకింగ్ అని పోయేసిండ్రు. ఇంక ఇక్కడ నేను మెంతులు నీళ్ళు పెట్టుకునే లోపల పిల్లలు కూడా లేచిండ్రు. ఇంకా పాలు అయితే కాగి పెడుతున్నాను. నేను ఇంకా తాగే లోపల పాలు కూడా కాగిపోతాయి కదా, కానీ మెంతి నీళ్ళు తాగే లోపల పాలు కూడా కాగిపోతాయి. ఇంకా వేడి వేడిగా అయితే నేను మెంతుల నీళ్ళు అయితే ఇంకా తాగేస్తాను. నువ్వు ఇద్దరు ఐ ఎక్సైజ్ చేయండి. నువ్వు ఎప్పుడు చేస్తావు ఐ ఎక్సైజ్? ఎంతసేపు చేస్తావు? 10 టైమ్స్ చెప్పావు కదా. మరి ఓ 2 నిమిషాలు కూడా కాదు నువ్వు చేసి, అసలు అది చేసినట్టే లేదు ఎక్సర్సైజ్. మమ్మీ ఇప్పుడు రొటేషన్ 5 క్లాక్ వైజ్ మళ్ళీ 5 యాంటీ క్లాక్ వైజ్. నువ్వు సరిగా చేయటం లేదు నన్ను ఐ ఎక్సర్సైజ్. నువ్వు కనీసం గురించి పెట్టద్దు. నువ్వు చేస్తున్నావా నువ్వు చెప్పు అంతే. నేను నిద్రపోతుందిగా ఆయన గురించి ఎందుకు ఇప్పుడు? నిన్ను ఎక్సర్సైజ్ చేయమనింది. ఆ నుంచి లేసి ఆడు కూర్చున్నావు అంతే. ఐ ఎక్సర్సైజ్ చేస్తే నీకే మంచిది, నాకు కాదు. నీ కళ్ళకి బాగా అయ్యేది, నాకు కాదు అయ్యేది. చెప్పు. పిల్లలకి ఐ ఎక్సర్సైజ్ చేయమంటా ఉన్నాను. కలద్దాలు వేసాం కదా, దానికోసమని ఐ ఎక్సర్సైజ్ చేయమంటే అసలు చేయలేదు బాబు. చేశాను అంటా ఉండు. అందుకే పొద్దున్నే అయితే అరిసేస్తున్నాను బాబుని ఐ ఎక్సర్సైజ్ చేయమనేసి. ఇంకా హస్బెండ్ అయితే ఇంక వాకింగ్ పోయిండ్రు. ఇంకా వాకింగ్ నుంచి అయితే వచ్చిండ్రు. వస్తా కూడా ఇంకా వడ మళ్ళీ సాంబార్ అని తీసుకొచ్చిండు. పోయే ముందుగా ఏం చేస్తాను లోపల పొంగల్ అన్నాను. అందుకు పోయేసి హోటల్లో సాంబార్ వడ తీసుకొచ్చిండ్రు. దాంతోపాటు ఉప్మా కూడా తెచ్చుకుండ్రు. ఇంకా హస్బెండ్ అయితే ఆకలి కొనలేరు కదా, ఉప్మా కూడా తీసుకొచ్చిండ్రు. ఇంకా వచ్చి ఇలా డ్యాన్స్ వేస్తూ ఉండ్రు. మార్నింగ్ అయితే అందరూ అయితే ఫుల్ నవ్వుతా కూర్చోన్నాము. మార్నింగ్ కొంచెంసేపు అయితే ఇలా ఎంజాయ్ చేసుకున్నాం. ఇంకా వేడిగా నేనైతే తాగేసి ఇంకా పొంగల్ కూడా అంతలోపల విజిల్ కూడా అయిపోయేస్తే 2 విజిల్స్ వచ్చేస్తాయి. అది ఆఫ్ చేసి ఇంకా పొంగల్ అనేది చేసేస్తాను. హస్బెండ్ ఉప్మా తెచ్చుకొని నేను చెప్పాను కదా, ఇంకా హస్బెండ్కి అయితే వేసి ఇచ్చేస్తాను ఉప్మా వడ సాంబార్ అవన్నీ. ఇంకా పొంగల్ చేసినప్పుడు ఆల్మోస్ట్ అయితే మేము ఇలా వడలు తీసుకొచ్చేస్తాం. దాంతోపాటు సాంబార్ చట్నీ కూడా వస్తుంది కదా, అందుకనేసి ఇంకా ఇంట్లో చేయకుండా అలా కలిసి వచ్చేస్తుంది అనేది. ఆల్మోస్ట్ అలా ఎప్పుడైనా రేర్గా ఇలా చేస్తాం అనమాట. సాంబార్ అవి హోటల్ నుంచి తీసుకొచ్చేస్తాము. ఇంకా హస్బెండ్కి అయితే ఉప్మా ఇచ్చాను. ఉప్మా మళ్ళీ వడ సాంబార్ చట్నీ అన్నీ వేసి ఇచ్చేసాను. ఇంకా హస్బెండ్ అయితే ఇంట్లో ఉంటే ఇంకా మా పాపని ఇంక ఇదేలాగా చేస్తానే ఉంటూ అస్సలు వదలడు. మా పాప అంటే అంత ఇష్టం మా హస్బెండ్కి. తను కూడా అప్పుడే నిద్రలేసి వచ్చింది. ఇంకా లేస్తేనే మా హస్బెండ్ పిలుచుకొని పక్కన కూర్చోబెట్టుకొని ఇదే పని. నాకు అయితే కోపం వచ్చి తిట్టేస్తాను, ఇంకా తను కొంచెం పైన వదిలేసి అనేసి. ఇంకా మా హస్బెండ్ అయితే తినేస్తున్నాను లోపల.
కావాలి మా పాప కోసమని కొంచెం ఉప్మా అయితే తీసి పెట్టిండు. హోటల్ నుంచి తెస్తాం కదా ఉప్మా, మా పాపకు కూడా ఉప్మా అంటే ఇష్టము, అందుకు తన కోసం అనేది ఉప్మా తీసి పెట్టేసిండు కొంచెము. మళ్ళీ నేను పొంగల్ కొంచెం తింటాను, తన కోసం కొంచెం తీసి పెట్టేసిండు హస్బెండ్ అయితే. ఇంకా నేనైతే ఇక్కడ పొంగల్ చేస్తున్నాను. ఇంకా బాండ్లు పెట్టేసాను, ఆయిల్ వేసాను, కొంచెం గీ కూడా వేసాను. తర్వాత మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం అన్నీ వేసి ఇంకా బాగా మిక్స్ చేసి కొన్ని వాటర్ అనేది పోసాను. నాకు పొంగల్ అనేది కొంచెం గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఉండాలి, అందుకనేది వాటర్ పోసాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసాను. ఇంకా సాల్ట్ వేసి వాటర్ బాయిల్ అయ్యే వరకు వదిలేస్తాను. ఇంకా కుక్కర్లో నేను రైస్ పెట్టాను కదా, అవి కూడా బాగా స్మాష్ చేసుకుంటున్నాను. బాగా మెత్తగా అయిపోయింది, కుక్ అయిన రైసే కదా, బాగా మెత్తగా అయితే అయిపోయింది. ఇంకా బాగా స్మాష్ చేసుకొని అలా వాటర్లో యాడ్ చేసుకున్నాను. లిడ్ క్లోజ్ చేసి బాయిల్ చేసుకున్నాను. ఇక్కడ పొంగల్ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం గీ అయితే యాడ్ చేశాను. ఇంకా పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇలా పొంగలు, చట్నీ, వడ, మళ్ళీ సాంబార్, మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంక అందరం కూర్చొని ఇలా తినేస్తూ ఉన్నాము. ఇంకా తిన్న తర్వాత చాలా సామాన్లు పడినాయి. ఇంకా తిన్నాయి, మళ్ళీ టీ కాఫీ అన్నీ తాగాం కదా, అన్నీ ఉన్నాయి. ఇంకా అన్ని సామాన్లు అన్నీ కడిగేసుకుంటా ఉన్నాను. చాలా సామాన్లు అయితే పడతాయి మార్నింగ్, మళ్ళీ ఆఫ్టర్నూన్ పిల్లలు ఏదో ఒకటి తింటా తాగుతా అలా చాలా సామాన్లు పడతాయి. ఇవన్నీ ఇంకా కడుక్కొని ఇంకా మార్నింగ్ ఇప్పుడు కడుగుతాం, మళ్ళీ ఆఫ్టర్నూన్, మళ్ళీ ఈవినింగ్, మళ్ళీ నైట్, ఇలా ఎన్నిసార్లు కడుగుతాం కదా. నాకు చాలా సామాన్లు అయితే పడతాయి. ఇలా సామాన్లన్నీ కడిగేసుకుంటా ఉన్నాను. ఇక్కడ నేను సామాన్లన్నీ కడిగేసుకున్నాను. మొత్తం బేసిన్ అంతా క్లీన్ చేసుకున్నాను. కౌంటర్ టాప్ కూడా ఆల్మోస్ట్ క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను మటన్ బిర్యానీ చేద్దామనేసి. ఇంకా రంజాన్ కదా, మనం కూడా సెలబ్రేట్ చేసుకుంటాము అలాగనేసి ఇంకా మటన్ తీసుకున్నాను. దాంట్లో కర్డ్ వేసాను. ఇప్పుడు చెక్క, లవంగ, ఇలాచి, బే లీఫ్, సాహి జీరా, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, మళ్ళీ బిర్యానీ మసాలా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పెట్టేస్తాను కొంచెంసేపు. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసాను, పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఇంకా ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసేస్తున్నాను. అంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను మటన్ బిర్యానీ అయితే, ఇదే ఫస్ట్ టైం నేను చేయడం మటన్ బిర్యానీ. ఎందుకంటే ఇంట్లో అంతగా ఎవరు తినమనేది హస్బెండ్ కోసమే తెప్పించింది. ఇంకా ఫస్ట్ టైం ఇది చేయడం నేను మటన్ బిర్యానీ అయితే. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను, గరం మసాలా, ఆల్మోస్ట్ అన్ని స్పైసెస్ అయితే వేసాను. చెక్క, లవంగ ఇవి కూడా వేసాను. ఇది వచ్చేసి బిర్యానీ మసాలా. ఇంకా ఇవి కూడా వేసి ఇంకా బాగా మిక్స్ చేస్తాను. బాగా మిక్స్ చేసి ఇంక లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే మనకి మ్యారినేట్ అవ్వాలి కదా, అలా మ్యారినేట్ చేసి పెట్టేస్తాను. ఇక్కడ బాగా కలిపేసాను కదా, ఇలా బాగా కలిపేసుకున్నాను. ఇంకా మూత పెట్టి సపరేట్గా అయితే పెట్టేస్తాను. అదేలాగా రైస్ కూడా తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇక్కడ నేను 1.5 గ్లాస్ అయితే తీసుకున్నాను. బాగా వాష్ చేసి ఇంకా దాన్ని కూడా సోక్ చేసి పెట్టేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఎక్కువ సోక్ అయితే చేయను, కానీ ఈసారి అయితే సోక్ చేసి పెట్టేస్తాను బాస్మతి రైస్ని. నేను అప్పటికప్పుడే చేసుకుంటాను. ఎప్పుడైనా కానీ బాస్మతి రైస్ యూస్ చేసేటప్పుడు ఎక్కువసేపు అయితే నేను నానబెట్టిన బియ్యంని, ఇంకా బియ్యం నానబెట్టేసిన తర్వాత ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను. కుక్కర్లో చేస్తున్నాను నేనైతే. ఇంకా కుక్కర్లో అయితే ఆయిల్ వేసాను, అదేలాగా గీ కూడా వేసాను. రెండు యాడ్ చేసుకున్నాను. కావాలంటే ఆయిల్ గీతో కూడా చేసుకోవచ్చు కదా, నేనైతే రెండు వేసాను, ఆయిల్, గీ.
ఆ తర్వాత స్పైసెస్ అన్నీ ఉండే కదా మసాలా ఐటమ్స్, చెక్క, లవంగ, ఇలాచి, బే లీఫ్, సాహి జీరా, మళ్ళీ స్టార్ అనాస్ అవన్నీ వేసాను. అవన్నీ వేసి జస్ట్ ఒక 1 మినిట్ అలా బాగా ఫ్రై చేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేసేసుకుంటాను. ఇది వచ్చి సాహి జీరా కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేసేస్తాను. ఇంకా ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసాను. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి కదా అనేసి. ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసాను. ఇవన్నీ వేసి ఇంకా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాను. ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయిపోయినాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే యాడ్ చేశాను. కర్డ్ కూడా వేసాను కదా, చూసుకొని అయితే నేను టమాటోస్ వేసుకున్నాను. అలాగే మా హస్బెండ్ ఎక్కువ పులుపు అనేది తినరు, దాని ప్రకారం అయితే చూసి నేను టమాటో వేసాను. ఒక టమాటో పెద్ద సైజుది తీసుకున్నాను. టమాటోని కూడా బాగా కుక్ అయ్యకైతే వదిలేస్తాను, అంటే మెత్తగా స్మాష్ అయిపోద్ది కదా, అంతవరకు అయితే వదిలేసాను. తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది, అది యాడ్ చేసేస్తాను. స్పైసెస్ అన్నీ ఆల్మోస్ట్ వేసాను కాబట్టి నేను ఎక్కువ అయితే ఇంకేం స్పైసెస్ యాడ్ చేయలేదు. ఆల్మోస్ట్ అన్ని స్పైసెస్ మటన్లోనే వేసేసాను మ్యారినేట్ చేసేటప్పుడు, అందుకని ఎక్స్ట్రా స్పైసెస్ అయితే నేను ఏం యాడ్ చేయలేదు. ఇంక ఇప్పుడు అదే బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అయితే యాడ్ చేస్తాను. ఇంక ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఆల్మోస్ట్ మటన్ అంతా కుక్ అయ్యే వరకు ఇదేలాగా నేను కుక్ చేసుకుంటాను. ఒక 15 మినిట్స్ టు 20 మినిట్స్ అదేలాగా నేనైతే కుక్ చేసుకున్నాను. మటన్ అనేది ఇక్కడ ఆల్మోస్ట్ కుక్ అయిపోయేలాగా, ఎందుకంటే బాస్మతి రైస్ వేసిన తర్వాత మనకి ఎక్కువ విజిల్స్ అయితే పెట్టకూడదు కదా, ఇవి మెత్తగా అయిపోతాయి. అందుకనేసి నేనైతే ఆల్మోస్ట్ ఇక్కడే మటన్ అనేది కుక్ చేసుకున్నాను. అది మటన్ పీసెస్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి కదా, త్వరగానే కుక్ అయిపోయినాయి. రైస్ వేసిన తర్వాత ఇంకా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడిన వాటర్ అయితే పోస్తున్నాను. నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను కదా, టోటల్ 3 గ్లాస్ ఆఫ్ వాటర్ పోయాలి. నేనైతే 2.5 మాత్రమే పోసాను. రైస్ కూడా సోక్ చేసి పెట్టాను కదా, అందుకనేసి 2.5 గ్లాస్ మాత్రమే వాటర్ పోసాను. ఇంకా వాటర్ పోసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని, ఇంకా సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది, సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసాను. లైట్గా బిర్యానీ మసాలా వస్తుంది కదా, ఆ పౌడర్ కూడా లైట్గా వేసేసాను, మంచి స్మెల్ అనేది వస్తుంది లిడ్ ఓపెన్ చేస్తాను అనేసి. ఇంకా వేసిన తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ హాఫ్ లెమన్ అయితే వేసాను నేను. ఆ గింజలన్నీ తీసేసుకొని జ్యూస్ వరకు అయితే వేసేసాను. ఇంకా బాగా మిక్స్ చేసి ఒకసారి ఇంకా లిడ్ క్లోజ్ చేసి పెట్టేశాను. ఇంకా 2 విజిల్స్ అయితే రానిచ్చాను అంతే, ఎందుకంటే మటన్ ఫుల్ కంప్లీట్గా నేను అదే కుక్ చేసుకున్నాను, అక్కడే ముందే కుక్ చేసుకున్నాను కాబట్టి నేను 2 విజిల్స్కి మాత్రమే పెట్టాను. ఇంక ఇక్కడ లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాను 2 విజిల్స్కి మాత్రమే. ఇక్కడ మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది విత్ రైతా, చాలా సూపర్గా వచ్చింది కదా. మరీ స్మాష్ అవ్వకుండా బిర్యానీ అనేది కొంచెం బాగానే వచ్చింది, పొడి పొడిగా, కానీ మరీ స్మాష్ అయితే అవ్వలేదు. బాగా సూపర్గా వచ్చింది బిర్యానీ అయితే, అందరికీ బాగా నచ్చింది. ఇంకా ఈవినింగ్ అయితే హస్బెండ్ బయటకు పోయినప్పుడు తాటి ముంచులు కనిపించినాయి, తీసుకొచ్చిండ్రు. మాకైతే చాలా ఇష్టం, నాకైతే ఇంకా చాలా ఇష్టం ఇవి అయితే. హస్బెండ్ కనిపిస్తే మాత్రం నా కోసం ఖచ్చితంగా తీసుకువస్తారనమాట. ఇంకా తీసుకొచ్చాక అందరం కూర్చొని అయితే తినేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.